హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే బాగున్నామండి. ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు కదండి, అందుకని బయటకు అనేది దుర్గాదేవిని చూడటానికి పిల్లలు అక్క అందరం కలిసి వచ్చామండి. ముందుగా గుడికి బాలాజీ మందిరంకి అయితే వెళ్ళామండి. ఆ తర్వాత అనేది మనకి వచ్చే తావులోనే దుర్గాదేవిని చాలా దగ్గర ఇక్కడ మనకి కూర్చోబెట్టారండి. అవన్నీ చూస్తూ ఉంటే మనకి మనసుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందండి. 9వ రోజు నవమి రోజు కాబట్టి ఇక్కడ మనకి దుర్గాదేవి దగ్గర హోమం అనేది జరుపుతున్నారండి. మేము వెళ్ళిన ప్రతి దగ్గర నవమి రోజు కాబట్టి హోమం అనేది ప్రతి దగ్గర జరుగుతూనే ఉందండి. దర్శనం అయితే బాగా జరిగింది. మాకు అన్నీ చక్కగా చూసాము. అందరూ కలిసి వెళ్ళడం వల్ల మనసుకి ఎంతో బాగుంది. ఈ జాకీ అయితే చూడండి ఎంత బాగుందంటే చెప్పలేమండి. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది సెక్టర్ 5 అండి. ఇది బాలాజీకి మందిరంకి దగ్గరలోనే ఉంటుంది, బిలై ఛత్తీస్గఢ్లో అండి. చాలా బాగా చేస్తారు ఇక్కడ దుర్గా నవరాత్రులు. అంత బాగుంది కదమ్మా. यस्याः समस्तसुरथा समुदीरणेन तृप्ते प्रयाति सकले सुमुखेषु देवी स्वाहा शिवै पितृगणस्य हेतोरुच्चार्यते त्वदेव जनै सुधा च स्वाहा. చూడు ఫిష్ చూడు. यहाँ पे हवन हो रहा है. सरस्वती मनुभजे जावित्री घी जावित्री घी. ओम त्रिदयं देवाकारं त्रिनेत्रं त्रिनेत्रं विष्णुवे प्रतापं गुरुदेवे संकल्पं गुरुदेवाय जगवान. हाँ एल्बो. अक्षर बोलो क्षमादान. और इसका पीले का इधर ओम पतजन्यास तोयलवाली सरे बाबा आनंद का जितना भी नंदे स्थान सवालानी चारों तरफ शीत वस्त्राय लक्ष्मण तेलंगाना वस्त्र महाकाशांति वस्त्रम सवालानी. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.